నేనే అబద్ధమూ ఆడలేదు. నిజంగానే కుట్లు అల్లికలు నేర్చుకుంటున్నాను. కలెక్టర్ గారి ఇంట్లో వాళ్ళు ఆ అల్లికల కేంద్రంలో బట్టలిచ్చి ఎంబ్రాయిడరీ చేసిమన్నారట. నేను ఆటో ఎక్కేది కలెక్టర్ గారి ఇంటి దగ్గరలోనే. అందుకే ఆ బట్టలు నన్ను తీసుకెళ్ళమంటే ఇచ్చి వస్తున్నాను. నిజమా? నమ్మొచ్చునా? నా మీద నమ్మకం ఉంటే నమ్మండి అత్తమ్మా. నేనే రోజు మీకు అవమానం కలిగే పని మాత్రం చెయ్యను. మీకు నచ్చని పని అంతకంటే చెయ్యను. నాకు తెలుసు పద్మావతి, నువ్వు ఏనాడు నేను తలదించుకునే పని చెయ్యవని నాకు తెలుసు. గా పాపాయం వచ్చి చెప్పేసరికి నిజమేందో తెలుసుకోవాలని అడిగినా. సరే, నువ్వు వదినమ్మా, నీకనుమానం తీరినాదేమో గాని నాకనుమానం తీరలే. ఈ పద్మావతి పోయేది కుట్లు అల్లికలు నేర్చుకొని కాదు, ఖచ్చితంగా ఏదో చేస్తుంది. మొదట్నుంచి నేను అనుమానపడుతుంది నిజమే. అంటే కొంపదీసి సీనైన కలవనీకి పోతోందా? గా విషయం గనక తెలిస్తే దుర్గమ్మ ముందు నిలబెట్టి ముద్దుల కూడలు ఇజ్జత్ తీసేస్తాను.